ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలను పరిశీలిస్తే తన సొంత వదినను హత్య చేయడానికి 15 లక్షల రూపాయలను సుపారీ ఇచ్చింది ఓ మహిళ. చివరకు ఆ మహిళ కటకటాల పాలైంది. కామారెడ్డి జిల్లాలో భూభారతి 2025 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవగాహన కల్పించారు. లింగంపేట మండల కేంద్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి 50,000 రూపాయల కోసం మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుని పట్టుకుని కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ మొరం దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. అత్తింటి వేధింపులు తాళలేక మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులు జరిగిన విశేషాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలను ఒకసారి చూసినట్టయితే, కామారెడ్డి జిల్లాలో తన కట్టుకున్న భర్తను హత్య చేయడం కోసం 15 లక్షల సుపారీ ఇచ్చిందో ఇల్లాలు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. తన భర్తనే చంపడం కోసం ఒక సుపారీ గ్యాంగుకు 15 లక్షలు ఇచ్చిన సంఘటన మాచారెడ్డి మండలము గన్పూర్ గ్రామానికి చెందిన రేణుక కుమార్తో తనకు వివాహం జరిగింది. 7 నెలల క్రితం వివాహం జరిగింది. వారిద్దరి మధ్య కుటుంబ కలహాలు అయితే ఏర్పడ్డాయి. చివరకు తన భర్తను ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ఒక అశ్వక్ అనే వ్యక్తికి 15 లక్షల సుపారీ ఇచ్చిన సంఘటన ఇది. కట్టుకున్న భర్తనే హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించింది. చివరకు ఆ సుపారీ గ్యాంగ్ ఉందో అశ్వక్ అనే వ్యక్తి అతను హత్య చేయడం కూడా జరిగింది. ఈ హత్య సంఘటనను కామారెడ్డి పోలీసులు అయితే ఛేదించారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఆ సంబంధించిన వివరాలు సేకరించారు. చివరకు హత్య కేసును అయితే ఛేదించిన సంఘటన. చివరకు భార్య పైన కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ ఇల్లాలు కటకటాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలో వచ్చేసి మంత్రుల పర్యటన కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ మంత్రి అతను లింగంపేట మండలము షెట్పల్లి గ్రామంలో భూభారతి 2025 చట్టం సంబంధించి అవగాహన సదస్సు అయితే నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా రైతులైతే తరలి వచ్చారు. భూభారతి చట్టం 2025ను అమలు దాన్ని ఏ విధంగా ఉంటుంది, ఆ చట్టం సంబంధించిన వివరాలను అయితే రైతులందరికీ తెలియజేసిన పరిస్థితి. ఇంతకు ముందు ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ భూభారతి చట్టం ఏదైతే 2025 ఉందో దీంట్లో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే తెలియజేశారు. అయితే ఇంతకు మునుపున్న భూభారతిలో ప్రధానంగా పోడు భూముల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండేది. వాటికి పరిష్కార మార్గం దొరకలేదు. అలాగే సాదా బైనామా, పేర్లు మార్పు, అలాగే ఎవరైనా చనిపోయిన వారి ప్రాపర్టీస్ ఏదైతే ఈ భూములకు సంబంధించి ఏదైతే ఉందో అది మార్పులు జరగక అందరూ చాలా రైతులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కలెక్టరేట్ల చుట్టూ తిరిగిన వారి సమస్య పరిష్కారం జరగలేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేయడం కోసం ఈ భూభారతి 2025 చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అది కొన్ని మండలాల్లో మాత్రం దాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ అయితే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ దీని కారణంగా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్న పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇప్పుడే అధికారులు కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతోందని, మొదట కొన్ని మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది. తర్వాత దానిపైన సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని ప్రభుత్వం మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోడు భూములు ప్రధానంగా సాదా బైనామాలు కావచ్చు, పేర్లు మార్పు సమస్యలు, ఇలాంటి ప్రధానమైన సమస్యలు పరిష్కారం కోసమే ఈ భూభారతి 2025 చట్టం పనిచేస్తుందని చెప్పి మంత్రి అన్న పరిస్థితి ఉంది. లింగంపేట మండల కేంద్రంలో మరో అమానవీయ సంఘటన. లింగంపేటలో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. శ్రీకాంత్ అనే వ్యక్తి తనతో పాటు పనిచేస్తున్న మహిళను దారుణంగా హత్య చేసి పారిపోయిన సంఘటన. తన ఒంటి పైన ఉన్న కొద్దిపాటి నగలు, వెండి, వాటి కోసమే దారుణంగా హత్య చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ లింగంపేటలో ఈ మహిళ హత్యకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ కేసునైతే ఛేదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీకాంత్ అనే వ్యక్తి, లింగంపేట మహిళ ఎవరైతే తను అక్రమ సంబంధం కొనసాగుతుంది శ్రీకాంత్ అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా ఇంట్లో ఎవరు లేని సమయంలో తన చీరతోనే ఆ మహిళను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి తన చీరతో ఉరివేసి ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన కూతురు హైదరాబాద్
నిజామాబాద్ లో చదువుకునే కూతురు వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లేదని తెలుసుకొని గ్రామానికి వచ్చి చూడగానే అప్పటికే తను విగత జీవిగా పడి ఉంది ఇంట్లో. అయితే ప్రధానంగా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ సహాయంతో ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. చిన్న ఈ ఒంటి పైన ఉన్న నగల కోసమే దారుణంగా శ్రీకాంత్ అనే వ్యక్తి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ హత్య సంఘటనకు సంబంధించి శ్రీకాంత్ ని పోలీసులు వారి స్టైల్లో వారు ఎంక్వైరీ చేశారు. అతని పైన చాలా కేసులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా మిగతా కొన్ని కేసులలో కూడా ఈ శ్రీకాంత్ ముద్దాయిగా ఉన్నారు. కేసులన్నిటికీ కూడా ఒక పరిష్కారం అయితే దొరికింది. ఏదేమైనప్పటికీ ఈ చిన్న బంగారము ఈ నగల కోసమే హత్యలు జరుగుతున్న సంఘటన పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా అక్రమ మొరం తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు వీటిని ప్రకృతి సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వారైతే ఈ దోచుకుంటున్న పరిస్థితి ఉంది. అటు మొరము ఇటు ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ ఈ అధికారులు ఎవరు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా డిచ్పల్లి, లింగసముద్రం, యానంపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మొరం అక్రమ రవాణా జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రాంతాలు ఇటు నిజామాబాద్ కు దగ్గరగా అటు రూరల్ ప్రాంతానికి దగ్గరగా ఉండడం పట్ల వాళ్ళ ఈ అక్రమంగా ఏదైతే మొరాన్ని తవ్వి వాటిని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే కొందరు అక్రమార్కులు ఈ మొరంని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ మొరం తవ్వకాల వల్ల ప్రకృతి మొత్తం వినాశనం జరుగుతోంది. గుట్టలు మాయమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకృతి ప్రేమికులు ఒకటే చెప్తున్నారు, ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించినప్పుడే ఈ చెట్లు కానీ గుట్టలు కానీ మిగులుతాయని, లేదంటే మరికొద్ది రోజుల్లో ఈ భావి తరాలకు వాటిని ఫోటోల్లో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఎవరైతే అక్రమ మొరం తరలిస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారిపైన పీడీ యాక్ట్లు అమలు చేయాలని చెప్పి జిల్లా వాసులు అయితే కోరుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో మరో అమానవీయ సంఘటన ఇది. కోడల్ని వేధింపుల కారణంగా తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన. అతను పెళ్ళై కనీసం 7 నెలలే గడుస్తోంది. అతను అత్తింటి వారు వేధించారు. చివరకు చేసేదేమి లేక తను ఆ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన. ఏదైతే కామారెడ్డికి సంబంధించి అశోక్ నగర్ లో ఉంటున్న పూజిత, తను కామారెడ్డికి చెందిన సాయితో 7 నెలల క్రితమే వివాహం జరిగింది. కాకపోతే అత్తింటి వాళ్ళు విపరీతమైన వేధింపులకు గురి చేయడంతో పూజిత చేసేదేం లేక ఏదైతే బిల్డింగ్ పైనుండి దూకింది, అక్కడే మృతి చెందిన సంఘటన. తన కూతురిని అన్యాయంగా చంపివేశారంటూ పూజిత కుటుంబ సభ్యులైతే ఆరోపించారు. వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ధర్నా కూడా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో తమ జరిగిన అన్యాయం, ఎవరైతే తన కూతురిని అన్యాయంగా వాళ్ళ అత్తింటి వాళ్ళే చంపేశారని చెప్పి వారు ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇట్లా 7 నెలలు కూడా గడవక ముందే ఒక వివాహిత మృతి చెందడం కామారెడ్డి పట్టణంలో కొంత విషాదంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పూజిత చావు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా తెలుపుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు ఒకవైపు రైతులను వేధిస్తా ఉన్నాయి. మరోపక్క వడగళ్ల వాన కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో పంటలు పండించిన రైతులు వారు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పటికే వరిని ధాన్యం అంతా కూడా రోడ్ల పైన ఆరబోసారు, కొన్ని యార్డ్లలో ఆరబోసారు. వర్షం వస్తోంది, తడిసిపోతుంది. అయినప్పటికీ అది కొనే నాతుడు లేడు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత అయితే విపరీతంగా ఉంది. గన్ని సంచుల కొరతతో కనీసం వాటి వైపు అధికారులు చూడడం లేదు. అలాగే ఒక వైపు లారీల కొరత కూడా వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. అటు గన్ని సంచుల కొరత చూపుతూ అధికారులైతే పండించిన పంట ఏదైతే రోడ్ల పైన మూలుగుతోంది వరి ధాన్యం, దాన్ని కొనుగోలు చేయడం లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు లారీల కొరత కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పంటనేమో ఎక్కువగా ఉంది, అటు వస్తున్న లారీలు లేకపోవడము, గని సంచులు లేకపోవడము, గని సంచులు ఉన్న దగ్గర లేబర్ లేకపోవడం, ప్రధానంగా ఎవరైతే కూలీల కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇంత కష్టపడి పండించిన పంట, చేతికొచ్చిన పంట అమ్ముకునే పరిస్థితి లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. పంట వచ్చి 15 రోజులు గడుస్తుంది, అయినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోళ్లు స్టార్ట్ అవ్వలేదు. దీంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కలెక్టర్ ఆదేశాలు చేసినప్పటికీ అయితే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంలో అధికారులు అయితే విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ రోడ్ల పైన ఉన్న ధాన్యము, అటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని చెప్పి రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. ఇది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలు. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.